నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ఒలివ గ్రూపులో ఉన్నవారికి, ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న బిడ్డలందరికీ ప్రభువైన యేసు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఒలివ సంఘ బిడ్డలందరికీ, నా ప్రార్థనలో ఉన్నవారికి, గ్రూపులో ఉన్నవారికి ముఖ్య గమనిక, ఇది కొత్త యూట్యూబ్ ఛానల్. దీని మూలముగా మన యొక్క యూట్యూబ్లో మన ఒలివ సంఘ కార్యక్రమాలన్నీ అప్లోడ్ చేయబడింది. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు తెలియపరచండి, చేపించండి. ఇక నుంచి కంటిన్యూగా ఈ యూట్యూబ్ ఛానల్లో మన ఒలివ సంఘం తరపున పరిచర్య జరిగే ప్రతి ప్రాంతపు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, సమస్త కార్యములు అప్లోడ్ చేయబడింది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అనేకులకు తెలియపరచాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, గతించిన దేవుని కృప చేత గతించిన నెలంతయు ఆయన కాచి కాపాడి కృప చూపించినాడు. ఈ మే మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏప్రిల్ నెలంతటిని ఆయన కృప చేత కాచి కాపాడి మే మాసాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ మే మాసములో ప్రభువు నీతో ఒక గొప్ప విషయం చెప్పాలని ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, ఒక రోజున మోషే దేవుడు ఇద్దరు కలిసి మాట్లాడుకొనుచున్నారు. మోషే భయపడుచున్నాడు. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీల ప్రజలను బయటికి విడిపించే దానికోసం ఫరో యొద్దకు వెళ్ళమని చెబుతుంటే, మోషే వెళ్ళేదానికి శక్తి లేనివాడుగాను, బలహీనుడుగాను, నత్తివాడుగాను తను తాను కనపరుచుకుంటున్నాడు దేవుని దగ్గర. అయ్యా, నేను బలహీనమైన వ్యక్తిని, శక్తి లేని వాణ్ణి, మాట సరిగా లేని వాణ్ణి, నేను పోతే నా మాట నమ్ముతారా అని తను తాను దేవుని దగ్గర తన బలహీనతలు చెప్పుకొనుచున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో అంటున్నాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 2వ వచనములో 1, 2, 3, 4, 5 వచనాలు చదివితే చక్కటి సారాంశం ఉంటుంది. మోషేతో అంటున్నాడు 4వ అధ్యాయంలో, మోషే నీ చేతుల్లో ఏమున్నది? మోషే నీ చేతుల్లో ఏమున్నది అని అడిగినప్పుడు మోషే అంటాడు, అయ్యా, నా చేతిలో నా చేతి కర్ర ఉన్నది. అయితే ఆ చేతి కర్రని కింద పడేయగానే వెంటనే ఆ చేతి కర్ర పాముగా మారిపోయినది. మోషే భయపడిపోయినాడు. భయపడవద్దు మోషే, మరలా దాని తోకను పట్టుకోమనగా ఆ పాము తోకను పట్టుకుంటే కర్రగా మారిపోయినది. అప్పుడు అంటాడు దేవుడు, మోషే, నీ చేతిలో ఉన్న కర్రని కింద వేయగా పాముగా మార్చిన ఈ సూచక క్రియ నేను నీ పక్షాన జరిగించిన ఇటువంటి సూచక క్రియలు ఎగిప్తు దేశంలో ఉన్న నా ప్రజల పక్షాన, ఎగిప్తీల పక్షాన నేను గొప్ప కార్యము సూచక్రియలు జరిగించబోతున్నాను అంటాడు. ప్రియ దేవుని బిడలారా, మోషే చేతిలో ఉన్నది కర్ర అనుకున్నాడు. కానీ ఆ కర్ర మూలముగా దేవుడు గొప్ప సూచక కార్యము జరిగించినాడు. ఈ మే మాసములో నీకొక మాటను దేవుడు చెప్పమంటున్నాడు. నిన్ను దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. నా సహోదరి సహోదరుడా, నీ చేతుల్లో ఏముంది? ఈ నెలలో నీ చేతుల్లో ఏముంది? ఏమీ లేదు అనుకుంటున్నావా? ఉట్టి చేతులతో ఉన్నాను అనుకుంటున్నావా? లేదా నా చేతుల కష్టార్జితం వ్యర్థమైపోతున్నది అనుకుంటున్నావా? గతించిన ఏప్రిల్ మాసం వరకు ఆయన కాపాడిన దేవుడు మే మాసంలో నిన్ను అడుగుతున్నాడు, నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏముంది అని అడుగుతున్నాడు. దేవుడు ఈరోజు ఈ మాసములో, ఈ దినము నుండి, ఈ మే మాసం 1వ తారీఖు నుండి ఈ వర్తమానం వింటున్న నీకు ఒక గొప్ప సూచక క్రియ నీ చేతుల్లో గుండా చేయించబోతున్నాడు, నీ ఇంటిలో జరిగించబోతున్నాడు. నమ్ముతున్నావా? వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఇశ్రాయేలీయుల్ని ఎగిప్తీయుల చేతుల నుండి, ఫరో చేతుల నుండి విడిపించిన దేవుడు. అలాగనే మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించిన దేవుడు. ఫిలిష్తీయుల చేతుల నుండి
ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు నిన్ను కూడా ఈ మే మాసములో ఏ సమస్యతో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో ఆ సమస్య నుండి దేవుడు విడిపించేదానికి సిద్ధుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఈ నెల ఎట్ట నా కుటుంబం పోషింపబడాలి, నా చేతుల్లో ఏమీ లేదే, నా చేతుల్లో కష్టార్జితం మిగలటం లేదే, ఈ నెల నా కుటుంబ పోషణ ఎలా, నా ఇంటి బాడు కట్టాలి ఎలా, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, నేను అప్పు ఎట్ట కట్టాలి, వడ్డీ ఎట్ట కట్టాలి అని బాధపడుతున్న ఓ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఏముంది నీ చేతిలో? ఫస్ట్ నీ చేతిలో ఏముంది? ఒక రోజున ఒక విధవరాలు, భర్త చనిపోయిన విధవరాలు తన 2 పిల్లలను తీసుకొని ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా భర్త చనిపోయినాడు, అప్పు సమస్యతో బాధపడుతున్నాను, అప్పును నేను విడిపించాలి, మరి ఈ అప్పు కట్టలేక నా 2 కొడుకులను మరి అప్పు వాళ్ళు తీసుకొని పోతానంటున్నప్పుడు ఆ సేవకుడు అంటాడు, నీ ఇంట్లో ఏముంది అంటే, నా ఇంట్లో ఒక నూనె బుడ్డ ఉంది, ఆ నూనె బుడ్డ ద్వారానే గొప్ప అద్భుత కార్యం జరిగించినాడు. షరేపాతు విధవరాలు ఇంట్లో ఏముందమ్మా నీ ఇంట్లో? నా ఇంట్లో పట్టెడి పిండి ఉందయ్యా, ఒక పిరికిడి పిండి ఉంది, ఆ పిరికిడి పిండిలో నుంచే దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించినాడు. ఈరోజు కూడా నీ చేతిలో ఒక 10 రూపాయలు ఉండొచ్చేమో, 100 రూపాయలు ఉండొచ్చేమో, 500 ఉండొచ్చేమో, 1000 రూపాయలు ఉండొచ్చేమో, దాని మూలముగానే అద్భుతకరంగా ఈ నెలంతా ఏది తక్కువ కానికుండా దేవుడు కాచి కాపాడబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే ఈ వాక్యాన్ని చివరిగా నీ కోసం ప్రార్థన చేయబోతున్నా. నీ చేతిలో ఏమున్నదో, ఏమీ లేకపోయినా ఆయన నథింగ్లో నుంచి సంథింగ్ చేయి దేవుడై ఉన్నాడు. ఏమీ లేని దాంట్లో నుంచి ఆయన సమస్తమును పుట్టించు దేవుడై ఉన్నాడు. గనుక నీ చేతుల్లో ఏమీ లేకపోయినా నీ చేతిలో గుండనే దేవుడు అద్భుత కార్యము జరిగించబోతున్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి దీవించబోతున్నాడు. సహోదరుడా, నీ ప్రయాసం వ్యర్థం కాదు. సహోదరి, నీ ప్రార్థన వ్యర్థం కాదు. నా ప్రియమైన తల్లి, నీ కన్నీరు వ్యర్థం కాదు. ఈ నెల నిన్ను పోషించే విధానం ఒక వింతగా ఉండిపోద్ది, ప్రజలకి ఒక విశేషముగా ఉండిపోద్ది. నీకు జీవితంలో ఒక అద్భుత కార్యముగా దేవుడు మరి గొప్పగా జరిగించబోతున్నాడు. ఒక సూచక క్రియగా నువ్వు ఊహించని రీతిలో మే మాసములో నీ కుటుంబం, నీ పిల్లలు, నీవు వ్యక్తిగతంగా దేవుడు విశేషముగా పోషించబోతున్నాడు, నడిపించబోతున్నాడు, సమస్త కార్యములు జరిగించబోతున్నాడు. మోషే చేతిలో ఏమున్నదని అడిగి కర్రను పాముగా మార్చినాడు. నీ జీవితంలో కూడా నీ చేతిలో ఉన్నదాన్ని అద్భుత రీతిగా మార్చబోతున్నాడు. నీ చేతుల కష్టార్జితం విషయంలో కానీ, నీ చేతుల ప్రయాసం విషయంలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు చేస్తున్న కూలి పనిలో కానీ, నువ్వు చేస్తున్న కాంట్రాక్ట్ పని అయినా సరే, లేదా నువ్వు చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీ పని అయినా సరే, లేదా నువ్వు డైలీ వేజ్ బేసిక్ పని అయినా సరే, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఈ మే మాసం నీ కోసం ఎత్తిపెట్టి ఆశీర్వదించబోతున్నాడు. విశ్వాసిస్తున్న నీవు నమ్మకంతో, దృఢనిశ్చయతతో నువ్వు అడుగు ప్రభు దగ్గర, అయ్యా నీ వైపు నా చేతులు చాచి ఉన్నాను, ఒట్టి చేతులు నా దగ్గర ఉన్నాయి, లేదా ఇదిగో ఈ కొంత డబ్బే ఉంది, నువ్వు దీన్ని ఆశీర్వదించు ప్రభు అని దేవుని పాదముల దగ్గర పెట్టు, దేవుని సన్నిధిలో పెట్టు. గొప్ప కార్యము దేవుడు సూచక క్రియ జరిగించబోతున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడలారా, దేవుడు నిన్ను సామాన్యంగా విడిచిపెట్టువాడు కాదు. ప్రభువు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను సామాన్యంగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటాడు కదా, యెషయా గ్రంథము 49:2లో తన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు. అది మర్చిపోవద్దు. నువ్వు ఎవరి చేతి నీడలో ఉన్నావు? దాచి దేవుని చేతిలో నీడలో దాచబడి ఉన్నావు. అందుకే 51వ అధ్యాయంలో కూడా అంటాడు, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ మే మాసం అంతా ఆయన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు.
ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు. ఎండ దెబ్బయు ఎండ వేడిమియు ఎటువంటి వడగాల్పులు ఎటువంటి ప్రమాదము జరగనీయకుండా ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు. ఆయన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు. ఆయన అరిచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాడు. ఆయన అరిచేతుల్లో నేను చెక్కి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిలో ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, నీ చేతుల కష్టార్జితం ఏమీ లేకున్నా సరే గొప్ప ఆశీర్వాదముగా, ఏమీ లేకపోయినా సరే గొప్ప ఆశీర్వాదముగా ఈ నెలంతా నడిపించబోతున్నాడు, జరిగించబోతున్నాడు. మరి యాకోబు అంటాడు, నా చేతి సహాయముతో, నా చేతికర్ర సహాయముతో ఈ యోర్దాను నది దాటి తిని అన్నాడు. యోర్దాను నదిని దాటి తిని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోర్దాను అంటే సమస్య ఏదున్నా సరే దేవుడు నిన్ను దాటింప చేయబోతున్నాడు, విడిపించబోతున్నాడు, తప్పించబోతున్నాడు, కృప చూపించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మే మాసములో నీ చేతుల కష్టార్జితంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏ ప్రయాసం పడుతున్నా, ఏ పని ప్రారంభించినా, ఎటువంటి పనిలో నువ్వు నిలబడి ఉన్నా, ఎటువంటి పనిని నువ్వు ప్రారంభించినా నీ చేతుల కష్టార్జితం మిగలబోతుంది. ఈ నెలలోనే ఖచ్చితంగా మిగలబోతుంది నీ చేతుల్లో. ఇంతవరకు డబ్బు లేకుండా ఉండొచ్చు, అప్పు తెచ్చుకుంటూ ఉండొచ్చు, లేదంటే ఆడేడ వడ్డీ తెచ్చుకుంటూ ఉండొచ్చు. మే మాసం నీ దగ్గర డబ్బు నిలిచే నెల, నీ ఇంట ఖచ్చితంగా ఉంటుంది, ఉంచబోతున్నాడు. కనుక ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, ప్రార్థించబోతున్నాను. ఒకవేళ నీ చేతిలో ఏమి లేకున్నా సరే, ఇక ఈ యొక్క యూట్యూబ్ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని కుమారుడా, నీ చేతిలో నీ జేబులో ఏమి లేకున్నా, ఒకవేళ 10 రూపాయల నోటు ఉన్నా, 100 రూపాయల నోటు ఉన్నా చేత పట్టుకో. నేను ప్రార్థన చేయబోతున్నా, ఈ ఛానల్ మూలంగా ప్రార్థన చేయబోతున్నా. గొప్ప ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో దేవుడు ఉంచబోతున్నాడు. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను విడిపించి ఈ సంఖ్యలను తెత్తునీలుగా తెంచివేయబోతున్నాడు, విడిపించబోతున్నాడు, తెంచివేయబోతున్నాడు. నీ సడలిన చేతులను బలపరచబోతున్నాడు. త్రొట్టిల్లిన మోకాళ్ళను స్థిరపరచబోతున్నాడు, దృఢపరచబోతున్నాడు. చేతుల సంఖ్యలనే కష్టార్జితమైన సంఖ్యలను బంధింపబడి ఉన్న నీ జీవితంలో ఆయన తెంచివేసి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. సంతోషించు, ఆనందపడు. దేవుడు కృప చూపబోతున్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, ప్రార్థిద్దామా? ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు నీ చేతులు ఏమన్నా పైసలుంటే చేత పట్టుకో. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, ఈ నెలలో ఆశీర్వాదం సంపూర్ణంగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థిద్దామా? మహాపరలోకపు తండ్రి, నీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో మోషేతో అన్నాం, మోషే నీ చేతిలో ఏమున్నది? అయ్యా, నా చేతిలో కర్ర ఉన్నది, చేతి కర్ర ఉన్నదయ్యా. కింద వేయి మోషే అనగా కింద వేయగా పాముగా మార్చినావు. గొప్ప అద్భుత కార్యము జరిగించినావయ్యా, ఈ సూచిక మూలముగా ఎగిప్తు దేశంలో నుండి మిమ్మల్ని విడిపిస్తానన్నావు ప్రభా. ఇదిగో మా చేతుల్లో ఏమీ లేదు. పేదరికం, దరిద్రత, కష్టం, బాధ, కన్నీరు, అప్పు, సమస్యతో బాధపడుతున్నాం. ఇదిగో ప్రభా, నా ప్రభా, ఈ వాక్యం వింటూ ఎవరైతే నా ప్రభు కానుక చేత పట్టుకొని ఉన్నారో, లేదా తమ చేతులు పైసలు చేత పట్టుకున్నారో, వారందరినీ దీవించు, ఆశీర్వదించు. ఈ నెల ఏది తక్కువ కాకుండా నీ కృపచేత ఆశీర్వదించు, దీవించు. ఏది తక్కువ కానియకుండా దీవించు, బలపరచుకొను. ప్రతి కుటుంబం ఈ నెల అంతా సంపూర్ణంగా పోషింపబడాలి. అప్పు సమస్యతో బాధపడుతున్న వారు, అప్పు కట్టేదానికి మార్గమును, ద్వారమును సరళము చేయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తు. కన్నీటి బాధతోనూ ఆరోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరిచి బాగు చేయము తండ్రి. చేతుల కష్టార్జితం మిగులునగాక. సంపాదించింది నా ప్రభు చిల్లి సంచులు వేసిన విధముగా, నా ప్రభు చినిగిపోయిన సంచులు వేసిన విధముగా ఉన్న జీవితాలని కట్టుము, ఆశీర్వదించుము తండ్రి. దీవించు. ఈ సంవత్సరంలో నా ప్రభు ఈ యొక్క మే మాసం వరకు నువ్వు నా ప్రభు చూపించి మే మాసం 1వ తారీఖున అడుగుపెట్టుటకు కృప చూపినందుకు స్తోత్రమునైనా. ఈ నెల ఏది తక్కువ కాకుండా దీవెన, ఆశీర్వాదం, మేలు, క్షేమం ప్రతి బిడ్డల కుటుంబంలో ఉండుగాక. నీ చేతి నీడలో కప్పి, నీ చేతి నీడలో దాచి
బిడ్డలను కాచి కాపాడు. ఈ వాక్యమైన బిడ్డలందరికీ క్షేమము, ఆశీర్వాదము, దీవెన ఉండును గాకని, యా చేతుల కష్టార్జితం మిగులును గాక. చేత పట్టుకున్న బిడ్డల ఆ డబ్బును దీవింపబడి సమృద్ధిగా మిగులును గాకని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.